कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्. ఉన్నాడయా దేవుడున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర, దీపాల గగనాన త్రిప్పేడయా. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర, దీపాల గగనాన త్రిప్పేడయా. లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక నింట నిలిపేడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా. ఈ దారుణి చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల త్రిప్పుచున్నాడయా. ఈ దారుణి చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల త్రిప్పుచున్నాడయా. జీతభత్యము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికై సురటీలు త్రిప్పేడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా. కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా. ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా. పొంగి పొరలుచు వచ్చి పృథివిపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచేడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా. కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా. సర్వోపనిషదో గావః దుగ్ధా గోపాలనందన, పార్థో వత్ససుధీః భోక్తం దుగ్ధం గీతామృతం మహత్తో. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవదీవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత, తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. స్వధర్మమపి చావేక్ష న వికంపితుం అర్హసి. ధర్మ్యాత్ తు హి యుద్ధాత్ శ్రేయోన్యః, శ్రేయః అన్యతో క్షత్రియస్య న విద్యతే. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం, సుఖినః క్షత్రియాః పార్థా లభంతే యుద్ధమీదృశం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి, తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం,
సంభావితస్య చ కీర్తిః మరణాత్ అతిరిచ్యతే భయాత్ రణాత్ వ్రతం మన్యంతే స్వం మహారథాః ఏషాం శత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం ప్రాపం అవాప్స్యసి తతః పిమ్మట యుద్ధాయ యుద్ధం కొరకు యుజ్యస్వ సిద్ధము కమ్ము నా ఏవం ఈ ప్రకారముగా చేసినట్టయితే పాపం నవాప్స్యసి పొందవు అన్న విషయంలో ఛాత్రాష్టకముగా పరమాత్మ ఎక్కడ మరి సమస్త మానవాళికి ఆ ఛాత్ర ధర్మాన్ని బోధిస్తూ ఉన్నారు. ఛాత్ర ధర్మం అనేది మనం పారమార్థిక విషయముగా దాన్ని చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. బ్రాహ్మణస్య ముఖమాసేత్ బాహు రాజన్య కృతః పురుషద్వైశ్య పద్భ్యాం శూద్ర జాయత అని కూడా మన పురుష సూక్తములో ఈ అంశాల గురించి ప్రస్తావన జరుగుతుంది. కానీ అక్కడ చాలామంది బ్రాహ్మణులు ముఖంలో పుట్టారు, క్షత్రియులు భుజాల్లో పుట్టారు, వైశ్యులు ఊరువుల్లో పుట్టారు, శూద్రుల పాదాల్లో పుట్టారు అనేదిగా మామూలుగా చెప్పుకొస్తూ ఉంటారు. అది పూర్ణమైనటువంటి యొక్క అర్థం కాదు. ఎందుకంటే లోకంలో సర్వమానవులు కూడా ఉత్పన్నమయ్యేటువంటి స్థానం అందరికీ కూడా ఇరుకలో ఉన్నటువంటి యొక్క అంశము. అది పారమార్థికముగా భగవంతుడు సర్వేశ్వరుడు సమస్త మానవాళిని సర్వేశ్వరుని యందు ఒక సాకార ఆకారముగా పోలిక చేశారు. విరాట్ రూపము అన్నారు. విరాట్ అంటే అంతటా వ్యాపకమై ఉన్న రూపాన్ని విరాట్ రూపము అన్నారు. ఈ విశ్వంలో ఒక మానవ సముదాయం అనేది విరాట్ రూపముగా బెష్టి జీవుడు సమిష్టి ఈశ్వరుడు అని చెప్పని సమస్త మానవాళిని విరాట్ రూపముగా వర్ణన చేసిన విధానములో మరి మేధా సంపత్తిగా ఉన్నటువంటి వారినేమో శిరోభాగము, క్షాత్రత్వ భావన కలిగి ఉన్నటువంటి వారినేమో భుజాలయందు, మరి ఆ యొక్క వ్యాపార ధర్మము కలిగి ఉన్నటువంటి వారినేమో ఊరువలయందు, ఉత్పత్తి విధానం కలిగి ఉన్నటువంటి వారినేమో పాదముల ఎందుగా పాదాల స్థానముగా సర్వేశ్వరుని యొక్క శరీరాకృతులలో ఈ విధముగా పోలిక చేసినటువంటి అంశము. ఈ మానవ సముదాయం అంతయు కూడా ఒక జీవన సరళిగా సాగిపోతుందని చెప్పనంటే ఈ 4 అనేటువంటి యొక్క అంశములు ఈశ్వరుని యొక్క స్వరూపముగా భావించారు కనుక లోకంలో మేధావర్గం ఉన్నది, దానిని శిరస్సుగా భావించారు. అట్లా సమాజంలో సమస్త మానవాళిని సరైనటువంటి మార్గంలో పెట్టి వారిని చక్కగా నడిపేటువంటి యొక్క నాయకులుగా ఉన్నటువంటి వారినేమో సర్వేశ్వరుని యొక్క భుజాల స్థానంలో ఏర్పాటు చేశారు. సమస్త పదార్థాలని అందరికీ కూడా అందుబాటుగా తీసుకుపోయేటువంటి వారిని వైశ్యులుగా ఆడ భావించారు. సమస్త భూమిని సస్యశ్యామలముగా దాన్ని సాగు చేసి మరి పైరు నాటి సమస్త ఫలాలని పండింపజేసేటువంటి యొక్క వారినేమో ఇక్కడ మరి శూద్రులుగా భావించినటువంటి ఒక అంశము. ఇవన్నీ కూడా చూసినట్లయితే మనం వ్యవహారములో చూస్తూ ఉంటాం, కానీ ఇవన్నీ పారమార్థికమునకు సంబంధించినటువంటి యొక్క అంశము. మనం కూడా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకుంటూ శంకరాచార్యులు చెప్పినటువంటి శ్లోకాన్ని ఆ పూట మనం చెప్పుకోవడం జరిగింది. జన్మనా జాయితే శూద్ర కర్మనా జాయితే ద్విజ వేద పాఠేన విప్రశ్య బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మణ అని శంకరులు బోధించినటువంటి యొక్క శ్లోకాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ పురుష సూక్తమునందు కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దాంట్లో కూడా చాలా శుద్ధంగా స్పష్టముగా మంత్రభాగంలో మహర్షులు చెప్పడం జరిగింది అక్కడ. కాబట్టి మిగతా స్థానాలలో అజాయత అనే క్రియాపదాన్ని వాడలేదు.
ఒక పాదముల కాడే అజాయత అనే పదాన్ని వాడారు. అజాయత అంటే పుట్టెను. మిగతా చోట్ల మరి అజాయత అనే పదం వాడలేదు. ముఖములో వాళ్ళు పుట్టారు, భుజాల్లో వీళ్ళు పుట్టారు, బూరువుల్లో వీరు పుట్టారు అంటానికి ఆ పదాలు అక్కడేమీ కూడా లేవు. యూరు ద్వేష పద్భ్యాం శూద్ర అజాయిత అని చెప్పనంటూ బాహు రాజన్య కృత అంటే చేయబడెను అని చెప్పి అర్థం వస్తుంది. బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్ అంటే అయి ఉండేను అని చెప్పి అర్థం వస్తుంది. అసభు ఇత్యస్మా ధాతో ఆసీత్ అంటే అయి ఉండేను అని చెప్పి అన్నారు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే పదం ఉంది కదా, దానికి అన్వయం అయ్యేటువంటిది ఆసీత్ అని చెప్పి అనేటువంటి యొక్క అంశం ఉంటుంది. కాబట్టి అక్కడ కేవలం బ్రహ్మస్వరూపులై ఉన్నటువంటి స్థితి చెప్పుకొచ్చినటువంటి అంశం. బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ అన్నట్లుగా ముఖం ఆసీత్ అంటే అస్య ముఖం ఆసీత్ అనగా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆ బ్రహ్మము యొక్క స్వరూపమే ఆసీత్ అయి ఉండేనని చెప్పి అనేటువంటి భావం అన్నమాట. కనుక బ్రహ్మము అయి ఉండెను, ఆసీత్ అని చెప్పనంటే అయి ఉండెను అని అర్థం. ఇక భుజాల కాడ చెప్పినప్పుడు కృత అనే పదం వాడారు. కృత అంటే చెయ్యబడెను అని అర్థం. బాహు రాజన్య కృత, రాజన్య రాజరికపు రాజ ఆ యొక్క క్షత్రియత్వమును కృత చేయబడినటువంటి యొక్క అంశము. ఎట్లా చేయబడ్డాడు అని చెప్పనంటే అది గురువులు మహాత్ముల యొక్క అనుగ్రహముతో మరి జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారు, ముముక్షత్వం కలిగి ఉన్నటువంటి వారు, వారిని క్షాత్రత్వం గలవారుగా క్షత్రియులుగా గురువులు తయారు చేస్తారు. క్షాత్ర ధర్మాన్ని వాళ్ళకి చక్కగా అందించి ఆ యొక్క మార్గం వైపు ప్రయాణం చేయించే విధానముగా గురువులు చేసే పని అది. ఎందుకంటే మరి జన్మనా జాయితే శూద్ర, ప్రతి ఒక్కరూ కూడా దుఃఖ భావన ఏర్పడేటువంటి వారై ఏ కొద్ది మందో జిజ్ఞాస కలిగి ముముక్షత్వం కలిగి మోక్షేచ్ఛ కలిగి సంస్కారవంతులై సాత్వికం గలవారై వాళ్ళ గురువును ఆశ్రయించే విధానం ఉంటుంది. కాబట్టి అట్లా గురువును ఆశ్రయించినప్పుడు ఆయన ద్వారా తత్వచింతన, తత్వ అవగాహన, అనేక శాస్త్రములను అధ్యయనం చేసినప్పుడు వాళ్ళల్లో ఒక మంచి భావం ఏర్పడుతుంది. సర్వోన్నతమై ఉన్న భావన, సర్వశ్రేష్టమై ఉన్నటువంటి భావన, మరి సర్వాత్మన భావన. ఇంతకాలం ఈ యొక్క పరిమిత దేహము కలిగి ఉన్నాను, పరిచ్ఛిన్నుడై ఉన్నాను, భిన్నుడై ఉన్నాను, దుఃఖినై ఉన్నాను, జనన మరణమును గలవాడనై ఉన్నాను, కేవలం మాంసపిండమే నేనై ఉన్నాను అనేటువంటి ఓ పరిమితమై ఉన్నటువంటి భావన, సంకుచితమై ఉన్నటువంటి యొక్క భావన, చాలా తక్కువగా ఉన్నటువంటి భావనతో ఉన్నటువంటి వారికి మరి మహాత్ముల ప్రబోధాల కారణంగా ఒక విశాలమై ఉన్నటువంటి భావన వచ్చేస్తుంది. సర్వాత్మన భావం వస్తుంది. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని చాత్మ. కాబట్టి నేను ఈ దేహమునందే కాదు అన్ని దేహాలలో నేను ఉన్నాను అనేటువంటి భావన అనగా బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటిది. కాబట్టి అట్టి ఆ బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నది, అన్ని దేహాలలో వ్యాపకమై ఉన్నది. ఇది పరిపూర్ణమైనటువంటి ఒక భావన వచ్చేటువంటి అంశము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిశైవ శపాకేశ పండిత సమదర్శన అన్నట్లుగా, అనగా బ్రాహ్మణుని ఎందు, గోవు ఎందు, శునకమునందు, చండాలుని ఎందు, అన్నిటి ఎందు కూడా ఆ బ్రహ్మం వ్యాపకమై ఉందనేటువంటి విషయాన్ని చెప్తారు ఆ శ్లోకంలో. కనుక బ్రహ్మతత్వం వ్యాపకమై ఉన్నది. మత్త పరతరం నాణ్యత కించిత్ అస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఎట్లయితే ఆ యొక్క మణులలో ఆ సూత్రం దారం ఎట్లాగా మరి ఆధారమై అంతర్గతముగా సూక్ష్మముగా వ్యాపకమై ఉన్నదో, మరి ఆ దారం ఉండబట్టే మనులకు మాలత్వం అనేది సిద్ధించింది. దారా ఆధారం ఉండబట్టే మనులకు వచ్చినట్లుగా పరమాత్మ చెప్పినటువంటి యొక్క అంశాలన్నింటినీ కూడా ఈ సాధకులు గురువుల ద్వారా విని అలాంటి ఆ భావనకు వస్తారు. వాళ్ళ ఆ భావన వచ్చేస్తుంది. వినగా 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 మరి ఆ యొక్క జిజ్ఞాసులలో, ఆ ముముక్షులలో, ఆ భక్తులలో అలాంటి యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక చక్కటి భావన, అవగాహన ఇవన్నీ కూడా సాధకులలో వచ్చేస్తాయి.
ఎందుకంటే శాస్త్రాన్ని ముఖ్యంగా వాళ్ళు ప్రస్థానత్రయము అన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాదులను అధ్యయనం చేయిస్తారు కాబట్టి వాటి ద్వారా వాళ్ళల్లో ఇంతకుముందు ఉన్నటువంటి భావాలు వేరు. అప్పట్లో ఉన్న సంకుచిత భావాలు, రాగద్వేషాలు, దేహ సంబంధమై ఉన్నటువంటి భావాలు, ఈ ప్రకారముగా ఉన్నటువంటివన్నిటిని జుటబడి వాళ్ళు ఒక పరిపూర్ణమై ఉన్నటువంటి సర్వాత్మనా భావన అనేటువంటిదిగా వాళ్ళు సంతరించుకోవటం జరుగుతుంది. అది రావాలని చెప్పన్నట్లయితే ముఖ్యంగా మహాత్ములు బోధించేటువంటి తాత్విక సంబంధమై ఉన్న అంశాలని శ్రవణం చేసినప్పుడు మాత్రమే అలాంటి విధానం వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా వాళ్ళకి తన యొక్క బోధల ద్వారా జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి మోక్షువులకు సర్వాత్మనా భావన అనేటువంటిది వచ్చినప్పుడు, అందుకే అదే వ్యాపకత్వం అన్నారు. వైశ్య అంటే వ్యాపకత్వం, విశుల వ్యాప్తవు, వ్యాపకత్వ భావం అన్నమాట. విశుల వ్యాప్తవు అంటే అది వ్యాపకత్వ భావన. ఇంతకుముందు దేహం యొక్క వరకే పరిమితమై ఉన్నటువంటి భావన, అందరి దేహాలలో కూడా నేనే ఉన్నాననేటువంటి ఒక వ్యాపకత్వ భావన ఆయనకి ఈ బోధ ద్వారా సంప్రాప్తమవుతుంది. కాబట్టి మరి ఆ తర్వాత మరి అట్లాగా తీర్చిదిద్ది వాళ్ళని సర్వోన్నతముగా తీసుకువచ్చి చక్కటి తాత్విక అవగాహనను ప్రసాదించి వాళ్ళు మరి ఇక యుద్ధానికి సిద్ధం చేస్తారు. ఇక వాళ్ళని ఇంతకాలం ప్రబోధముల ద్వారా వాళ్ళకు మంచి భావన, ఆత్మభావన, సర్వాత్మన భావన అందించిన విధానము నుండి ఇక తర్వాత ఇక వాళ్ళకి ఏంటంటే ఒక మరి ప్రయత్నం ద్వారా దాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు బోధ ద్వారా చెప్పిన అంశమంతా కూడా ఒక అవగాహన వరకు మాత్రమే రావటం జరుగుతుంది. మరి ఆ యొక్క అంశమే పూర్ణముగా సాధించుకోవాలని చెప్పనంటే ఇక సాధనలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ప్రాక్టికల్గా ఇక సాధనాంశం వైపుకి వాళ్ళని నడిపించే విధానం గురువులు చేస్తారు. కాబట్టి ఆ విధంగా కూర్చోబెట్టి అస్తమస్తక సంయోగం చేసి బ్రహ్మోపదేశం చేసి వాళ్ళని మరి యుద్ధ సన్నద్ధులుగా తయారు చేసే విధానమే బాహు రాజన్య కృత అంటే చేయబడ్డాడని చెప్పిన అంటాడు అక్కడ. రాజన్య రాజుగా, క్షాత్రత్వం గలవాడుగా, పోరాటానికి సిద్ధపడేటువంటి వాడుగా చేయబడేటువంటి విధానమే క్షాత్రత్వ విధానము అని చెప్పి. ఇది ఈ క్షాత్రత్వ విధానమే మీకు ఇక్కడి నుంచి క్షాత్రాష్టకం అనేదిగా మనకి స్వధర్మమపి చావేచ్ఛ నవికంపితం అర్హసి ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య నవిద్యతే అనేటువంటివన్నీ కూడా ఇది కేవలం భగవద్గీత, బ్రహ్మ విద్యాయాం, యోగశాస్త్రే బ్రహ్మతత్వ అవగాహన పొందటానికై ఉన్నటువంటి విధానం. కాబట్టి మరి గురువు ద్వారా రాజన్య రాజుగా, క్షాత్రత్వం గలవాడుగా, పోరాటాన్ని కొనసాగించేవాడుగా గురువులు మరి నివృత్తి మార్గం వైపుకి వాళ్ళనిక ప్రయాణం అయిపోయే విధానంగా వారి అస్తమస్తక సంయోగము ద్వారా అనుగ్రహించి సిద్ధపరుస్తారు. అట్లాగా ఉన్న విధానమే సాధనాంశములో చేరి ఉన్నటువంటిది. ఇక దానికి ఏంటంటే శుచవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనయుంజాతు యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అన్నట్లుగా 6వ అధ్యాయంలో అలాంటి ఆ సాధన అంశముగా వాళ్ళు దాన్ని సిద్ధపడే విధానముగా ఈ భంగిమలన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకుని మరి శీలాజన కుశోత్తరం అని చెప్పని అన్నారు. అనగా దర్భశాప, జంక శర్మము, తెల్ల వస్త్రం కరుచుకుని పద్మాసనాసీనుడై చిన్ముద్ర దారియే 2 కన్నులు ముకులించి ఓంకారనాదాన్ని 3 సార్లు కొనసాగించి గురు బ్రహ్మ గురు మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఇక సంకల్పాల మీద యుద్ధం ప్రకటించి ఈ సంకల్ప సైన్యాలని దునియాడేటువంటి విధానముగా లోనటువంటి అజ్ఞానాన్ని పూర్ణముగా తొలగింపజేసే విధానము, సమస్త ఇంద్రియముల మీద విజయం సాధించేటువంటి విధానము, అనాదిగా ఉన్నటువంటి యొక్క సంస్కారాలని జ్ఞానాగ్నిలో కాల్చివేసేటువంటి విధానము,
ఏ యొక్క ఆశ్రయ సంపత్తి గుణాలు నరకానికి ద్వారాలుగా ఉన్నటువంటి వాట్లను కూడా మరి పూర్ణముగా అవి లేకుండా చేసేటువంటి విధానము. ఏదో పెద్ద పోరాటముతో చేరి ఉన్నటువంటి యొక్క అంశమే స్వధర్మం అవి చావేచ అనవికంపితం. ఇలాంటి ఆ యుద్ధమును ఆచరించే మరి అనాత్మను జయించి ఆత్మరాజ్యాన్ని పొందుట. బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్, అస్య ముఖం, ఆ బ్రహ్మము యొక్క ముఖం ఆసీత్ అయి ఉన్నాడు. ముఖం అనేటువంటిది బ్రహ్మము యొక్క రూపముగా చెప్పబడుతుంది. మీకు ఈ మాట ఈశావాస్యంలో వస్తుంది. హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం అంటాడు. ముఖం అంటే బ్రహ్మము యొక్క స్వరూపము. హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహిత, సత్యస్య సత్యస్వరూపమై ఉన్నటువంటి ధర్మస్య ధర్మస్వరూపమై ఉన్నటువంటి భగవంతుని యొక్క స్వరూప ఆకృతిని దాన్ని ముఖం అన్నాడు. ముఖం, ఆ ముఖమును ముయ్యబడి ఉన్నటువంటి అని అర్థం. హిరణ్మయేన పాత్ర సత్యస్య అపిహితం ముఖం. అపిహితం అంటే ముయ్యబడి ఉండుట అని చెప్పిన అర్థం. అజ్ఞానము చేత బంగారపు పాత్ర ద్వారా ఆ యొక్క ముఖాన్ని మూయటం జరిగిందని చెప్పిన అన్నారు. బంగార పాత్ర అంటే మనస్సు నుంచి వెలువడేటువంటి సంకల్పాలు రజోగుణ సంబంధమై ఉన్నటువంటివి కాబట్టి రజోగుణాన్ని బంగారంతో పోలుస్తారు, సాత్వికమును ఎండితో పోలుస్తారు, తమస్సుని వినుముతో పోలుస్తారు. కాబట్టి హిరణ్మయేన పాత్ర అయిన రజస్సు యొక్క సంబంధం ఏర్పడేటువంటి ఆ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిరణ్మయ పాత్ర అనేటువంటిదిగా చెప్పుకొస్తాడు. కాబట్టి సత్యస్య అపిహితం ముఖం, ఆ ముఖమును ఆ విధంగా మరుగు చేయబడి ఉన్నది. అపావృణం సత్యధర్మాయ దృష్టయే, హే పోషం జ్ఞాన సూర్యుడా, నీవు ఆ యొక్క పాత్రను అపావృణు తొలగింపజేయి. ఎందువల్ల అంటే సత్యస్వరూపాయ దృష్టయే, సత్య జ్ఞానాయ దృష్టయే. ఆ సత్యస్వరూపాన్ని దర్శించుకోవడానికి యోగ్యముగా నీవు ఆ యొక్క ఆ పాత్రను ఆవరణాత్మకమైనటువంటి ఆవరణాన్ని దాన్ని తొలగించు అని చెప్పనే విధానంగా మనకి ఈశావాస్యంలో మంత్రం వస్తుంది. అట్లా బ్రాహ్మణ హాస్యముఖం ఆసీత్ అనగా ఆ బ్రహ్మ స్వరూపమే తానై ఉండుట అనేటువంటిది. ఇది కేవలం యోగ సంబంధ స్థితి. తురియము తురియాతీతం అంటారు కదా. తురియము తురియాతీతము అనగా మహాకారణం ఉన్నంత వరకు తురియం అంటారు. మహాకారణం గనక తొలగిపోయిందా అంటే తురియ అతీతము అనేటువంటిది వస్తుంది. దాన్ని సవికల్ప సమాధి అన్నారు, నిర్వికల్ప సమాధి అన్నారు, సవిశేష సమాధి అన్నారు, నిర్విశేష సమాధి అన్నారు. అటనే మరి సబీజ సమాధి, నిర్బీజ సమాధి, ఈ పదాలన్నీ కూడా మన శాస్త్రకారులు వాడుతున్నటువంటి పదాలు కేవలం బ్రహ్మము యొక్క అనుభవానికి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కనుక దాదాపుగా బ్రహ్మము సమీపానికి అతడు వెళ్ళినట్లే అని అర్థం. కాబట్టి ఈ ప్రకారంగా ఆశీతో అయి ఉండుట. అక్కడ ఇంకా ఏం పోరాటాలు లేవు. రాజన్యకృత, రాజు అనేటువంటి స్థానంలో పోరాటాలు ఉన్నాయి. కాబట్టి పోరాటాలు అనేటువంటివన్నీ కూడా నివృత్తి మార్గముకు సంబంధించిన అంశం ఇది. మహర్షులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పోరాటాన్ని కొనసాగించే వాళ్ళు మహర్షి కాగలిగారు. మహర్షి స్థాయికి రావటం అని చెప్పనంటే వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు పూర్తి చేసుకుని ఆ స్థితికి చేరుకున్నారు. జ్ఞానస్య పారగమనాత్ ఋషి అన్నారు. జ్ఞానంపు తీరమును చేరి ఉన్నటువంటి వారిని ఋషులు అని చెప్పనే మాటగా చెప్తారు. కాబట్టి జ్ఞానంపు తీరం చేరుకోవాలని చెప్పనంటే ఆ చేరటానికి మధ్యలో ఎన్నో ఉన్నటువంటి ఆటంకాలు, ఎన్నో ఉన్నటువంటి అనాత్మను ఎదుర్కోవటాలాంటి చాలా ఉంటాయి. అక్కడ సామాన్యమై ఉన్నటువంటి విషయం కాదు ఇది. చాలా సంకులమై ఉన్నటువంటి యొక్క అంశము, చాలా మరి ఇబ్బందికరమై ఉన్నటువంటి విధానము. ఏమి కాటకవల్లిలో కూడా ఈ అంశాన్ని గురించి చెబుతూ తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి అనేది కాటకవల్లిలో చెప్తున్న మంత్రం. తం అట్టి ఆ బ్రహ్మము దుర్దర్శం,
దుర్దర్శం దర్శించుకోవటానికి చాలా ఇబ్బందికరమై ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి అన్నారు. దుర్దర్శం గూఢం, అది చాలా లోపల ముయ్యబడి ఉన్నది, దాగబడి ఉన్నది. దాని మీద ఎన్నో మరి అనాత్మ పదార్థాలు చేరి ఉన్నాయి. అవి చాలా బలముగా చేరి ఉన్నాయి. వాటి తొలగించడానికి చాలా కష్టపడి తప్ప తొలగింపబడేదిగా లేవు. తం దుర్దర్శం గూఢం అన్నాడు. అనుప్రవిష్టం గుహాహితం, గుహ అది ఒక పెద్ద గుహ, పంచకోశ గుహ. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశాలుగా పంచకోశాల గుహలుగా చెప్పుకొచ్చాం. గుహాహితం, ఆ గుహలో ఎక్కడో ఉన్నటువంటిది. గహ్వరం, గహ్వరము అంటే సంకులం. ఏ విధంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో పోవటానికి ఎంత ఇబ్బంది పడే పరిస్థితి అవుతుందో దానిని మరి గహ్వరం అని చెప్పని అంటారు. అర్జునుడు తెంచినప్పుడు కృష్ణ పరమాత్మ రథసారథిగా ఉండి అర్జునుడు తెంచినప్పుడు ఆయన నిర్వహించడానికి ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నాడు. పద్మవ్యూహములో క్రౌంచ వ్యూహాన్ని పొందాడు. ఆ క్రౌంచ వ్యూహములో శకట వ్యూహాన్ని పొందాడు. ఎందుకంటే ఈ పద్మవ్యూహం అనేది అర్జునుడికి తెలుసు కాబట్టి అదొక్కటే ఆయన పెట్టకుండగా పద్మవ్యూహం, శకటవ్యూహం, క్రౌంశవ్యూహం ఇవన్నీ కూడా పన్ను కూర్చుంటాడు ముఖ స్థానంలో. అవి ఛేదించుకుని పోవటం అంటే చాలా సంకులమై ఉన్నటువంటి యొక్క అంశము. ఇది భారతంలో వచ్చే అంశం. గహ్వరము అంటాడు దీంట్లో కఠోపనిషత్తులో. ఈ సాధకులు మరి ఆ యుద్ధములో, అంతర్యుద్ధములో, జ్ఞాన యుద్ధములో ప్రయాణం చేసేటువంటి వారికి ఇలాంటి యొక్క సంకులమై ఉన్నటువంటి అంశముగా చెప్తారు. గహ్వరేష్టం. ఆ విధముగా పదాలన్నీ కూడా కఠోపనిషత్తులో వాడటం కారణం ఎందువల్ల అంటే సాధకుడికి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేటువంటి చెప్పటానికి తం దుర్దర్శం గూఢం. దుర్దర్శం దర్శం చూసుటకు దుర్దర్శం చాలా కష్టపడాల్సి ఉంటుంది అని. తం దుర్దర్శం గూఢం గుహాహితం గహ్వరం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీర. ధీర ధీరుడై ఉన్నటువంటి వాడు అధ్యాత్మయోగాదిగం పట్టు వీడకుండగా అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి సోహము యొక్క సూత్రములో, హంస యొక్క ఆశ్రయములో అధ్యాత్మయోగాదిగం అట్టి యోగము ద్వారా అతడు మత్వా ఆత్మస్వరూపం తెలుసుకోవటం లాంటిది జరుగుతుందనేటువంటిది. కాబట్టి ఇది కొంచెం చాలా ప్రథమంలో ఇబ్బందికరంగా ఉండేటువంటి యొక్క పరిస్థితి. ఒకసారి ఆ స్వరూపానుభవాన్ని పొందాడు అని చెప్పనంటే ఇక ఆ తర్వాత అతనికి చాలా సునాయాసముగా సులభముగా ఉండేటువంటి యొక్క అంశం. దాన్నే రాముడు సీతారామాంజనేయులు బోధిస్తూ చెలువుగ పువ్వులు జీరుట కంటెన్ బల్పుగ కన్నుగవము యుట కంటెన్ అనువగు ఈ అమనస్క పదంబే సులభము సౌఖ్యము, సులభము సౌఖ్యము సూక్ష్మము వత్స. పువ్వులు గిలాలంటే ఎంత కష్టంగా ఉంటుందో, రెప్పలు కిందకు వాల్సాలి పైకి లేపాలంటే ఎంత కష్టసాధ్యముగా ఉంటుందో అని అంటూ వాటికంటే సులభముగా ఉండేదయ్యా యోగ సమాధి అన్నాడు. పువ్వులు గిల్లటం అన్నా కష్టపడాలి, లేదా రెప్పలు కిందకు వాల్చి పైకి లేపాలన్నా కష్టపడాలి. కానీ యోగ సమాధిని పొందాలంటే అంతకంటే సులభము, సూక్ష్మము, సౌఖ్యము అని అన్నాడు. 3 పదాలు అక్కడ వాడాడు. అంత సూక్ష్మంగా ఉంటుంది. ఎవరైతే ఆ యొక్క సంకులమై ఉన్నటువంటి యొక్క విధానం దాటుకొని బ్రహ్మములో అడుగు పెడతాడో, బ్రాహ్మ్య అనుభవంలోకి వచ్చేస్తాడో, అట్టి వానికి ఇక ఎలాంటి యొక్క శ్రమ లేకుండానే నిరాఘాటముగా ఎప్పుడు కూడా ఆ స్వరూపమునందు లైవవుతూ ఉంటాడు. కనుమూసిన కనుధరచిన ఘన సచ్చి సుఖమయాత్మ అని చెప్పాను అన్నాడు. ఎట్లా ఉంటుందని చెప్పానంటే
కనుమూసిన కనుదెరచిన ఘన సత్య సుఖమయాత్మ. కనుమూసిన కనుదెరచిన కానీ ఎంతో సులభముగా ఉండేటువంటివి. ఎందువల్లంటే సాధన చేశాడు. సంకులమై ఉన్నటువంటి దుర్గములై ఉన్నటువంటి అనేక ఇబ్బందులకరమై ఉన్నటువంటి ఆటంకములు కలగజేసేటువంటి అన్నింటినీ కూడా దాటుకున్నాడు. సాధన ద్వారా దాటుకున్నాడు, ధ్యానం ద్వారా దాటుకున్నాడు. నివృత్తి మార్గంలో పోయేటువంటి వారికి ఇవన్నీ కూడా అడ్డుపడతాయి. ఇదో పెద్ద పోరాటంగా ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నటువంటి విషయం ఇది. స్వధర్మమభిచావేచ నవికంపితం నా వికంపితం. చలించమాక. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఇవన్నీ చూసినప్పుడు నువ్వు నవికంపితం, నువ్వు చెల్లించరాదనేటువంటి మాట. అలాంటి విధానముగా చెల్లించకుండగా, భయపడకుండగా, మరి వెనుకడుగా వేయకుండగా నిగ్రహమునగా ముందుకు పోగలిగినట్లయితేనే వారు ఇవన్నీ కూడా దాటుకుని ఇక ప్రశాంతమై ఉన్నటువంటి, ఆనందకరమై ఉన్నటువంటి, స్వప్రకాశమై ఉన్నటువంటి ఆత్మ యొక్క స్థాయికి చక్కగా వాళ్ళు వచ్చే విధానం ఉంటుంది. అలాగా చేరుకున్నటువంటి వారే మహర్షులందరూ కూడా. వాళ్ళనే బ్రహ్మవేత్తలు అన్నాం, మహర్షులు అన్నాం, తత్వవేత్తలు అనేక రకాల పేరుతో పిలుస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటి యొక్క తీరానికి చేరుకున్నారు, బ్రహ్మ తీరాన్ని చేరుకున్నారు. ఆ చేరుకోవటానికి ముందు వాళ్ళందరూ కూడా ఈ పోరాటాన్ని చేసిన వాళ్ళే, యుద్ధాన్ని చేసిన వాళ్ళే. కాబట్టి యుద్ధం చేయిందే ఎవరు కూడా ఈ అనాత్మను జయించందే స్వరూపానుభవంలోకి పోయే అవకాశం లేదు. చెప్పింది కదా భారతం, వెలిపగర గెలుపు గెలుపి వెలగుమతిన్ గెలువవలయున్ అభ్యంతర శత్రువల తద్విజయము మోక్షంబు అని భారతం. వెలిపగర గెలుపు గెలుపై బయట ఉన్నటువంటి వాళ్ళని జయించడం కాదయ్యా, లోన ఉన్న అనాత్మను, అనాత్మ వర్గాన్ని, అజ్ఞానాన్ని, కర్మవాసనలను, గుణాలని, మూలా విద్యను, చాలా లోపల చేరి ఉన్నటువంటి సంకులం అవన్నిటిని కూడా అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు అనే మాట చెప్పు. కాబట్టి అట్టి యొక్క సాధనాంశాన్ని సకల మానవులే కాదు, దేవతల సహితము కూడా అనుష్ఠించినట్లుగా మనకి మహాత్ములు చెప్పేటువంటి విషయం. సాక్షాత్ పరమశివుడు ఆయన కూడా ఎప్పుడు ధ్యానములో, యోగ సమాధిలో ఉండేటువంటిదిగా చెప్పే మాట. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశి గణై ఆవృతం బ్రహ్మనిష్టై. దక్షిణామూర్తి ఆ బ్రహ్మనిష్టలో ఎప్పుడూ ఉంటాడని చెప్పని. కరకలిత చిన్ముద్రమానందమూర్తిం. కరకలిత చేతి ఎందు చిన్ముద్రధారి అయి మరి చక్కగా ఆత్మారామం పరమాత్మ ఎందు బ్రహ్మమునందు రమించే విధానం. కరకలిత ఆనందమూర్తిం అట్టి ఆ పరమశివుడట నిరంతరముగా బ్రహ్మమునందే ఉండి ఆనందిస్తూ ఉన్న విషయముగా మనకు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాలలో పరమశివుణ్ణి ఉద్దేశించి ఆ యొక్క అపర పరమేశ్వరుడుగా ఉన్నటువంటి శంకరులు బోధించినటువంటి అంశం. ఆనందమూర్తిం. మరి అట్టి ఆనందమూర్తిగా, ఆనంద స్వరూపుడుగా ఉండాలని చెప్పనంటే మరి దానికి ఏమిటి అంటే సాధన మార్గం. ఆయన కూడా పద్మాసనాశీనుడే పరమశివుడు. కరకలిత చిన్ముద్రధారి అయి 2 కనులు ముకులించి ఆయన కూడా మరి లోనికి. అయితే వాళ్ళకి ఏమైనా మనలాగా కష్టం ఉంటుందా అని చెప్పనంటే వాళ్ళు దేవతామూర్తులు కాబట్టి వాళ్ళకి పెద్ద కష్టం ఉండదు. మనలో ఉన్న ప్రకృతి వేరు. మనలో ఉన్న ప్రకృతి ఆసురీ సంబంధ ప్రకృతి, అసుర సంబంధ ప్రకృతి. కనుక అజ్ఞానం బాగా దట్టంగా వ్యాపకమై ఉన్న విధానం, దాన్ని ఆసరాగా చేసుకుని గుణాలు విజృంభించి ఉన్నటువంటి విధానం. అందువల్ల ఇవన్నిటినీ కూడా అణిసివేయాలని చెప్పనంటే మనకు చాలా ప్రయాసతో చేరి ఉన్న విధానం. అలాంటి ఆ ప్రయాస మరి దేవతల యందు మనం చెప్పే అవకాశం కాదు. వాళ్ళు ఎందువల్లంటే శుద్ధ సాత్వికత కలిగి ఉంటారు, విద్య కలిగి ఉంటారు. కాబట్టి విద్య కలిగి ఉన్న వాళ్ళని దేవతలు అన్నారు. అవిద్య కలిగి ఉన్నటువంటి వారిని మరి అసురులు, మానవులు ఆ కోటికి చేరిపోతారు. కనుక ఆశ్రయ సంబంధమై ఉన్న ప్రకృతిని జయించాలంటే
కొంచెం శ్రమతో కూడి ఉన్నటువంటి విధానమే. అందుచేత మరి పరమశివుడు, రాముడు, విష్ణువు అందరినీ కూడా ఈ ధ్యాన భంగిమలలో వాళ్ళను కూడా మరి మహాత్ములు తీసుకొచ్చి చూపించారు. మనం చేసే ధ్యానమే కాదయ్యా, ఆ దివ్య మహాత్ములై ఉన్నటువంటి వారు. అట్లా కృష్ణ పరమాత్మ కూడా ఆ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి భంగిమను మనకు అందిస్తారు. ఆ ధ్యాన సంబంధమై ఉన్న అంశాన్ని కూడా మనకి భారతంలో తెలియజేశారు. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి, అది అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా అని భారతములో కృష్ణ పరమాత్మ ధ్యానాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అలా చెప్పినటువంటి మాట. మరి ఆయన కూడా పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన గారికట పంచాత్మికమై పంచభూతాత్మికమై ఉన్నటువంటి శ్వాస పూర్తిగా నిగృహీతమైనది, ఆగిపోయింది అన్నాడు. పంచాత్మికంబైన పవనంబు, పవనం అంటే గాలి, గాలి అంటే శ్వాస. ఆ గాలి పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి విధానం యోగ సమాధిలో కృష్ణ పరమాత్మ విషయం చెబుతూ ఆయన యోగ సమాధిలోకి వెళ్ళినప్పుడు ఆయన శ్వాస పూర్తిగా ఆగిపోయింది. అట్టి అనుభవం అందరికీ సార్వత్రిక సూత్రం. అది సార్వత్రికం. ఒక కృష్ణ పరమాత్మకి అని చెప్పి అనుకోమాకండి. అటు పరమశివుడైనా, శ్రీమన్నారాయణుడైనా, బ్రహ్మదేవుల వారైనా, ఋషులైనా, యోగులైనా, ఏ సమస్త మానవాళి అందరికీ కూడా సార్వత్రిక సూత్రం. ధ్యానములో శ్వాస అనేటువంటిది పూర్తిగా ఆగిపోయేటువంటి విధానం. అట్లనే మనస్సు అనేది కూడా పూర్తిగా ఆగిపోయే విధానం కూడా లోకంలో సర్వమానవులకు సార్వత్రిక అనుభవం. సార్వత్రిక అనుభవం. రాత్రి అయింది అంటే అందరూ కూడా తమ మనసులను సుషుప్తిలో విలీనం చేస్తూ ఉన్నారు. అందువల్లే అందరికీ గాఢ నిద్ర అనేది సంప్రాప్తమై ఆ నిద్ర యందు సుఖాన్ని ఆస్వాదించి పొద్దున్నే బయటకు వచ్చి ఆహా ఎంత బాగా నాకు నిద్ర ఏర్పడింది, ఎంత బాగా నిద్రపోయాను, నాకేమీ తెలియదు, అసలు గాఢంగా నిద్ర పట్టింది, చాలా హాయిగా ఆనందంగా ఉందనేదిగా అందరూ బయటకు వచ్చాక అనుభవాన్ని చెప్పుకుంటారు. అందరూ చెప్పుకుంటారు. కాబట్టి ఈ ప్రకారంగా నిద్ర అనేటువంటి యొక్క అంశము ద్వారా ఆ మనస్సుని సుషుప్తి యందు పూర్తిగా విలీనం చెందే విధానముగా చేసి ఆ సుషుప్తి అనుభవాన్ని పొంది అందరూ కూడా ఉదయం లేచిన తర్వాత చెప్పుకునేటువంటి యొక్క అంశం సర్వమానవులకు సార్వత్రిక అంశం. అది అట్లాగా మరి యోగ సమాధి యందు ఇది కేవలం నిద్రా సమాధిగా చెప్పుకోవాలి. దాన్ని యోగ నిద్ర అన్నారు. ఆ యోగ నిద్రలో మహాత్ములుగా ఉన్నటువంటి వారు యోగ నిద్ర పోతారు. ఆ యోగ నిద్ర రావాలంటే వాళ్లకు ఈ శ్వాస అనేది పూర్తిగా ఆగిపోవాలన్నమాట. మనకు గాఢ నిద్ర రావాలని చెప్పనంటే మనసు అనేది పూర్తిగా ఆగాలి. ఇది మనకున్నటువంటి యొక్క అంశం అన్నమాట. మనం కోరుకునే గాఢ నిద్ర రావాలంటే మనసు అనేది పూర్తిగా ఉపశమించాలి. ఉపశమించినట్లయితే మనం దాంట్లో ఉన్న ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి ఆ ప్రకారముగా మరి అట్టి గాఢ నిద్ర రావటానికి, ఆ గాఢ నిద్రలో ఆ పరమశాంతిని పొందటానికి అందరూ కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాత్రి అయింది అంటే లైట్లు ఆరిపేస్తారు, మంచిగా పక్క పరుచుకుంటారు, ఎలాంటి శబ్దాలు లేకుండా కూడా చూసుకుంటారు. ఈ ప్రకారంగా అన్ని సదుపాయాలు చేసుకుని వాళ్ళు ఆ ప్రకారంగా నిద్రా సుఖాన్ని ఆస్వాదించటానికి అందరూ ఉపక్రమించేటువంటి అంశమే. రోజువారీగా అందరూ కూడా అట్టి భావన పొందటానికే వారి వారి ప్రయత్నాలు చేసి ఆ నిద్రా సుఖాన్ని వాళ్ళు అందరూ కూడా పొందుతున్న విధానం ఇది సార్వత్రిక సూత్రమైతే, రెండవది యోగ నిద్ర అనుభవాన్ని, యోగ నిద్ర ద్వారా శాశ్వతమై ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని పొందటానికి ఈ ధ్యానులై ఉన్నటువంటి వారు చేసే పని. అందువల్ల ఆ యొక్క యోగ సమాధి ద్వారా, యోగ నిద్ర ద్వారా పొందబడేటువంటి ఆనందం అది పరిపూర్ణముగా ఉండే ఆనందం. అది నిరావరణమై ఉన్నటువంటి ఆనందం. అక్కడ ఆవరణాలు ఏమి లేవేక, కేవలం
సచిదానందమై ఉన్నటువంటి స్వరూప విధానం కాబట్టి శుద్ధమై ఉన్న విధానం కనుక అక్కడ వాళ్ళు పూర్ణముగా బ్రహ్మమును ఆస్వాదించి బ్రహ్మమునందు రమించి బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందే విధానముగా ఉన్నటువంటి అంశాన్ని మరి కృష్ణ పరమాత్మ విషయములో పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది, పంచాత్మికమై అన్నటువంటి శ్వాస పూర్తిగా ఆగిపోయిందనేటువంటి మాట వారికే కాదు లోకంలో అందరికీ కూడా అనుభవం తప్పనిసరిగా వస్తుంది. అది వస్తేనే యోగ సమాధి. కేవలం మనస్సు మాత్రమే అణిగిపోయింది అంటే దాన్ని కేవలం మరి సుషుప్తి అవస్థనగా చెప్పే విషయం కాబట్టి యోగ సమాధిని అపేక్షించిన వాడు పూర్ణముగా శ్వాస ఆగిపోయే స్థితికి రావాలి. ఎట్లా యోగ యొక్క నిద్రా సుఖాన్ని కోరిన వారు ఏ విధంగా మనస్సు పూర్తిగా ఉపశమించే విధానంగా రావాల్సి ఉంటుందో అట్లాగే యోగ సమాధిలో ఉన్న పూర్ణానందాన్ని పొందేటువంటి ఉద్దేశం గలవారు పూర్ణముగా శ్వాస అనేటువంటిది ఆగితే అది యోగ సమాధి సంబంధ ధ్యాన సంబంధ ఆనందాన్ని పొందే పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు పొందవచ్చక ఒకసారి పొందితే చాలు. పలుమార్లు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక బ్రహ్మానందమునందే ఊరలాడుతూ ఉంటారు. వనితానందన చందనాది విషయవు రాతంబులన్ వందు చెయ్యనంతంతకు చొక్కు నెమ్మనము బ్రహ్మానంద వారాసి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బంధు నానాద్రుపుష్పృంగము ప్రసవ సంస్పరిశాప్తి కూలున్ గతిన్. రామచంద్రమూర్తి అయోగ సమాధి యొక్క అంశాన్ని ఎంత అద్భుతముగా చక్కగా ఎంతో పోలికలతో ఆయన గారు దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ వనితానందన చందనాది వృషయౌరా తంబులను బంధు చెయ్యనంతంతకు చొక్కు నెమ్మనము. ఆ బాహ్యములో విషయాల ద్వారా ఆనందాన్ని పొందాలనే అపేక్షతో పరుగులు తీసేటువంటి మనస్సు దాన్ని తీసుకొచ్చి గురు కరుణతో మరి హంస యొక్క ఆశ్రయంలో పెట్టి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే విధానముగా పెట్టినప్పుడు మనకు కలిగే ఆనందం ఏంటయ్యా అక్కడ. చెయ్యనంతంతకు చొక్కు నెమ్మనము బ్రహ్మానంద వారాసి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బంధు బ్రహ్మానంద వారాసి వాసన. ఒక్కసారి సోకినట్లయితే అన్నాడు. ఆ విధముగా మరి మహాకాలంలో ఉన్నటువంటి శ్వాస యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి పంచకోశములను అధిగమించి యోగ సమాధిలో ఒక్కసారిగా ఆ బ్రహ్మానంద వారాసి వాసన అన్నాడు. కొంచెం చూస్తే చాలట బ్రవినాశం బంధు. అది అట్లా సొక్కిపోతుందట, సోలిపోతుందట. దానికి పోలికగా చెబుతూ నానాద్రుపుష్పృంగము, నానాద్రుపుష్ప అనేక పుష్పాలలో వాలి మరి ఆ పుష్పాలలో ఉన్నటువంటి యొక్క మకరందాన్ని గ్రోలుతూ పోయేటువంటి తుమ్మెద భృంగము అన్నాడు. తుమ్మెద ప్రసవ సంస్పరిశాప్తి కూలున్ గతిన్. ఒక్కసారిగా మరి ఆ సంపెంగ పుష్పంపై వాలింది అంటే దాని యొక్క మాధుర్యానికి, దాని యొక్క వాసనకు, దాని మకరంద మత్తుకి ఎట్లాగే సోలిపోతుందని చెప్పిన అన్నాడు. ఎట్లయితే అనేక పుష్పాల మీద వాలి మకరందం గ్రోలేటువంటి ఆ తుమ్మెద ఒక్కసారి సంపెంగ పుష్పంపై వాలిందా అంటే అక్కడ ఉన్నటువంటి మాధుర్యానికి, అక్కడ ఉన్నటువంటి సుగంధానికి అట్లాగా సొక్కిపోతుంది అనేటువంటి చక్కటి అద్భుతమై ఉన్నటువంటి పోలిక రామచంద్రమూర్తి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాడు. నానాద్రుపుష్పృంగము స్పరిశాప్తి కూలు. అట్లాగా మనసు అనేది కూడా వనితానందన చందన అది ఎట్లా నానా రకాలై ఉన్న పుష్పాలలో ఎట్లయితే ఆ తుమ్మెద వాలుతూ ఉంటుందో అట్లాగే మనసు అనేటువంటి తుమ్మెద కూడా వనితానందన చందన అనేకమైనటువంటి యొక్క విషయాలలో ఆనందాన్ని అపేక్షించి అది పోతా ఉన్నది. ఒక్కసారి కనుక అంతర్ముఖమై ఆ యోగ సమాధిని పొంది బ్రహ్మానంద వారాసి వాసన సోకినేని అన్నాడు. ఒక్కసారి కనుక అట్లాగా ఆ బ్రహ్మానంద అమృతాన్ని కనుక గ్రోలింది అని చెప్పనంటే ఎట్లయితే ఆ తుమ్మెద ఆ సంపెంగ పుష్పమునందే ఆ మత్తుతో మకరందం యొక్క
ఆ మత్తుతో ఎట్లా సోలిపోతుందో అట్లా మనస్సు కూడా ఆ బ్రహ్మానందమునందు బ్రహ్మానందవారాశివాసన బ్రహ్మానందవారాశివాసన ఒక్కింసుక బ్రవినాశం బంధు నానాదృపునరద్భృంగము ప్రసవ సంస్పర్శాత్యకూలున్ గతిన్ అన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఆ సాధనలో ఉన్నప్పుడు మరి ఆ సాధకుడు ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందటం జరుగుతుంది. అక్కడ మనస్సు పూర్తిగా లైవ్ అయ్యేటువంటి పరిస్థితి చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ విధముగా మరి పంచాత్మికంబైన పవనంబును గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితముల్లుగాగా. మరి ఇలాంటి సాధనా సంబంధమై స్వధర్మం అభిషావేక్ష నవికంపితం అర్హసి ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య నైవిద్యతే. కనుక ఈ క్షాత్రత్వం అనేటువంటి దానికి అందరూ కూడా వచ్చినటువంటి విధానము, వాళ్ళే సాధకులు, వాళ్ళే ప్రయత్నశీలురు, వాళ్ళే యోగులు అన్నారు, ధ్యానులు అన్నారు. ఈ ధ్యాన మార్గములో ఎవరైనా కానీ మరి ఆ నివృత్తి మార్గంలో యుద్ధం కొనసాగించి ఆత్మ యొక్క అనుభవాన్ని, ఆత్మరాజ్యాన్ని పొందాలనేటువంటి విధానములో మనమే కాదయా అంటే ఆ దేవతలు కూడా అలాంటి ధర్మాన్ని పాటించారు, ఆ క్షాత్రత్వాన్ని వహించారు. వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్నటువంటి అనాత్మను దాటి ఆత్మ సన్నిధికి చేరినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మనకి మహాత్ములు. మనమే కాదు, దేవతల సహితము కూడా అలాంటి యొక్క మార్గంలో వాళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళే అంటానికి గల ఉదాహరణ పరమశివుడు ధ్యానం సంబంధమై ఉన్నటువంటి అంశము శంకరులు బోధించగా, కృష్ణ పరమాత్మ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశమును భారతమునందు బోధించగా, మరి రామచంద్రుడు కూడా అలాంటి ఆ ధ్యాన సంబంధమై ఉన్న అంశాన్ని సీతారామాంజనేయమునందు తెలియజేసినటువంటిది. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులు ఉపశాంతినందు సన్మన పవనముల్లు చంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘనగుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధో పరతులు సంపూర్ణంబులైమది బదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును జూచు శాంతి నిధికి. ఇదంతా కూడా స్వధర్మం అభిషావేక్ష నవికంపితం చెలించకుండగా తన స్వధర్మములో, ఆత్మధర్మములో, సోహము యొక్క ధ్యానములో ఉన్నటువంటి విధానము ఎవరికైనా వర్తించే అంశమే. ఎవరైతే ఆత్మరాజ్యాన్ని అపేక్షించి ఉంటారో వాళ్ళల్లా కూడా బ్రహ్మరాజ్యాన్ని అపేక్షించి ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలనేటువంటిదిగా ఇక్కడ చెప్తూ, దేవతల సహితము కూడా ఇలాంటి యుద్ధమునే వాళ్ళు కూడా ప్రకటించి వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క అనాత్మను మరి లేకుండా చేసుకుని బ్రహ్మము యొక్క ధామాన్ని చేరుకున్నారనేటువంటిదిగా మరి రాముడి విషయము, పరమశివుని విషయము, శ్రీ మహావిష్ణువు కూడా తొలి ఏకాదశి నుంచి ఆయన కూడా యోగ నిద్రకి వెళ్ళిపోతారని చెప్పిన మాట కదా. కనుక ఆయన కూడా యోగ నిద్ర అనేటువంటి అంశాన్నిగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఆయన కూడా యోగ నిద్ర అని చెప్పనంటే మరి లోన ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూప అనుభవానికి వెళ్ళిపోవటం. అందరిలో ఉన్నదే. మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మై సర్వం ఇదం సర్వం. సమస్తం అంటే విశ్వములో ఉన్నటువంటి సమస్త ఏమి అంభోజాసనుడాదిగాగుల తృణ పర్యంతంబు విశ్వాత్ముడై అంబోజాసనుడాదిగాగుల బ్రహ్మదేవుని మొదలు తృణ పర్యంతం వరకు గడ్డిపోస వరకు అనే మాట భాగవతం చెబుతూ ఉన్నది. సమస్త అన్ని ఉపాధులే, కొన్ని బంగారపు ఉపాధులు, కొన్ని ఎండి ఉపాధులు, కొన్ని ఇనుము ఉపాధులు,
అన్నీ ఉపాధులే అన్నమాట. కాబట్టి బంగారపు ఘటములోనూ ఆకాశం ఉంటుంది, ఇనప ఘటంలోనూ ఆకాశం ఉంటుంది, మట్టి ఘటంలోనూ ఆకాశం ఉంటుంది. ఆకాశం ఒకటే కదా. అట్లా పైన ఉన్నటువంటి యొక్క మరి ఉపాధులు మరి ఉన్నతముగా హీనముగా ఉండవచ్చు అంతవరకే. కాబట్టి దేవతల యొక్క ఉపాధులు చూసినట్లయితే అది దివ్య ఉపాధులుగా, సాత్వికం బాగా బిక్కుటముగా ఉన్న ఉపాధులుగా చెప్పేటువంటిది. మరి రాక్షసులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో తామసిక ఉపాధిగా ఉన్నటువంటి విధానము మానవుల విషయం వచ్చినప్పుడు సాత్వికానికి రజోగుణాలకి మధ్యలో ఉన్న అంశముగా చెప్పే విధానం. విధముగా విశ్వమంతా కూడా మరి ఆ బ్రహ్మమును చక్కగా ఇముడుసుకుని ఉన్నటువంటిది, అంతర్గతముగా ఇముడుసుకుని ఉన్నటువంటిది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాశ జంతో నిహితం గుహాయాం. అణోహో అణియాన్ మహతో మహీయాన్, అణువులో కంటే అణువు కంటే అణువుగా, మహత్తు కంటే మహత్తుగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మము ఆత్మాశ జంతో నిహితం గుహాయాం. ఆత్మ అస్య జంతోహో, అస్య జంతోహో, జంతోహో అంటే జనించినటువంటి అని అర్థం. జంతువులంటే వేరే భావాలకు పోమాకండి. జంతోహో అంటే జనించినటువంటివి, లోకంలో ఉత్పన్నమైనటువంటివి. అవి దేవతా సంబంధ ఆకారాలు కావచ్చు, ఇతర ఆకారాలు కావచ్చు, అన్నీ కూడా జనించినటువంటి ఆకారాలు. కాబట్టి అన్నింటి యందు కూడా మరి ఆ యొక్క సచ్చిదానందమై ఉన్న బ్రహ్మం వ్యాపకమై ఉండగా, అంటే ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందేటువంటి యొక్క విషయంలో చూసినట్లయితే అందరికీ కూడా సార్వత్రికమై ఉన్నటువంటి సూత్రం ఒకటే. అది ఆ శ్వాస యొక్క ఆశ్రయము. ఇది సార్వత్రిక సూత్రం. ఇందా చెప్పుకున్నాం కదా, మనము సుషుప్తిని పొందాలని చెప్పారంటే మనస్సుని జడం కావాలి. మనసుని జడమైతేనే సుషుప్తి అవస్థ అనేది వస్తుంది. కాబట్టి దానికోసముగా అందరూ కూడా మరి ఒకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేరే వేరే ప్రయత్నాలు ఏమి లేవు. ఎవరు చేసినప్పటికీ కూడా ఒక నిర్మల వాతావరణం చూసుకుని, ఎలాంటి యొక్క ఆటంకాలు లేకుండా, శబ్దాలు లేకుండా, నిద్రకు భంగకరమై ఉన్నటువంటి విధానం లేకుండా సజావుగా ఆ నిద్ర అనేది సాగటానికి తగు సౌలభ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మనస్సును సొప్పింపజేసుకుని ఆ విధంగా ప్రయాణం చేసి అందరూ కూడా ఆ సుషుప్తి ఆనందాన్ని పొందటానికి అందరూ చేస్తున్న ప్రయత్నం, అందరికి ఒకే రకమై ఉన్న ప్రయత్నమే, ఏమి లేదే అక్కడ. ఇది కూడా సార్వత్రిక సూత్రం అయితే, ఎవరైనా బ్రహ్మము యొక్క ఆనందాన్ని పూర్ణముగా పొందాలని చెప్పి అన్నట్లయితే వాళ్ళ సార్వత్రిక సూత్రం ఈ హంస యొక్క ఆశ్రయమే, మరొక మార్గం అనేటువంటిది లేదు. మనస్సును జడం చేసుకోకుండా మరి సుషుప్తి సుఖాన్ని పొందే అవకాశం లేదు. శ్వాస పూర్తిగా ఆగకుండా యోగ సమాధి ఆనందాన్ని పొందే అవకాశము లేదనేది సార్వత్రికమై ఉన్న సూత్రం. కాబట్టి అది మనకి దేవతల యొక్క అంశములలో చెబుతూ పంచాత్మికం బైన పవనంబు నిగృహీతమైనది అనే అంశం కాడ అక్కడ కూడా చెప్పుకొచ్చారు. రామచంద్రమూర్తి ధ్యానం చేసే అంశంలో కూడా సన్మనఃపవనములు చెంచలింపకయుండు అనే మాట అక్కడ. సన్మనఃపవనముల్, పవనం అంటే గాలి, మనస్సుతో పాటు పవనం గాలి కూడా పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి విధానము అని మనకు సీతారామంజన్ వచ్చే మాట. అంటే భగవద్గీతలో చూసినట్లయితే భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య అన్నాడు. భృగుటి మధ్యములో ప్రాణవాయువుని ప్రవేశింప చేసినటువంటి వారు సహాతం పరం పురుషం ఉపయేతి. సహా అటివాడు పరం పురుషం ఉపయేతి, ఆ పరమ పురుషుణ్ణే పొందుతున్నాడు అనేదిగా భగవద్గీతలో చెప్పిన మాట. ఎక్కడన్నా చూడు ఉన్నటువంటి ఈ యొక్క విషయం సార్వత్రిక సూత్రమే. ఎక్కడ చెప్పినా, ఈ ఉపనిషత్తులో చెప్పినా కానీ ఈ యొక్క విషయాలను మనకి సుస్పష్టముగా చెప్పాలి తప్ప ఇంకా వేరే మార్గం చెప్పే అవకాశం లేదు. నాణ్య పంథాయనాయ విద్యతే. అదే విషయం మీకు ఈశావాస్యం చూసినట్లయితే వాయు అనిల అమృతం అదేధం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతకం స్మర. అద్భుతమై ఉన్నటువంటి మంత్రం ఇది. వాయు అనిల అమృతం అధేధం భస్మాంతం కాబట్టి ఆ వాయువు అనేది పూర్తిగా బ్రహ్మంలో విలీనం చెందటం యొక్క అంశాన్ని గురించి మనకి ఈశావాస్యంలో చెప్పేటువంటి మాట. చాలా సందర్భాలలో మనకి ఈ యొక్క మాటలే వస్తూ ఉన్నాయి. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని చెప్పని శాంతి మంత్రములో
ఈ ప్రకారముగా మనసు ఆగగా వచ్చేది సుషుప్తి అవస్థ అనేది సార్వత్రిక సూత్రమైతే, శ్వాస ఆగగా వచ్చేటువంటిది యోగ సమాధి అనేది సార్వత్రిక సూత్రముగా ఉన్నటువంటి విధానం. ఇది నివృత్తి మార్గమునకు సంబంధించినటువంటి యొక్క అంశము కాబట్టి, ఇటు నివృత్తి మార్గ విధానములో ఎవరైనా బ్రహ్మము యొక్క బ్రహ్మ సామ్రాజ్యాన్ని అధిరోహించాలనే భావన అటు దేవతలకు ఉన్న, మానవులకి ఉన్న, రాక్షసులకు ఉన్న ఎవరికైనా కానీ సమాన విధానమే. రాక్షసులు అని చెప్పి అన్నప్పుడు ప్రహ్లాదుడు ఆ వంశంలో జనించాడు కాబట్టి అక్కడ ప్రహ్లాదుడు ఆయన కూడా నివృత్తి మార్గమునందు ఉండి మరి ఆ యొక్క బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందిన విధానముగా మన భాగవతంలో అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుతమేద చేర్చువాని. ఈ ప్రకారముగా మరి అసుర సంబంధమై ఉన్నటువంటి రాక్షసులైనా కానీ వాళ్ళు కూడా మరి ఆ యొక్క మార్గం పోవాల్సిందే. దేవతలైనా ఎవరైనా, గంధర్వులైనా, యక్షులైనా, దేవతలైన ఎవరైనా కానీ అందరికీ కూడా సార్వత్రిక విధాన సూత్రం ఆ బ్రహ్మానుభవాన్ని పొందే విధానములో చెప్పేటువంటి యొక్క అంశము పట్ల ఆంజనేయ స్వామి విషయం కూడా చెప్తూ, అట్టి తన్ను గాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మనసి కొంత తడవూరకుండెను ఆంజనేయుడో హేమాద్రి తనయ అని పరమశివుడు చెప్పే మాట. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి తన స్వరూప అనుభవాన్ని పొందితేనే ఆనందాన్ని పొందే అవకాశం అనేటువంటి మాట. ఈ ప్రకారముగా బ్రహ్మమును నువ్వు ఆస్వాదించాలంటే, పూర్ణముగా ఆస్వాదించాలని చెప్పనంటే దానికి స్వధర్మం అపిచావేచ్ఛ నవికంపితం అర్హసి. దాని స్వధర్మం అనేటువంటి పదముగా ఈ యొక్క యుద్ధానికి సంసిద్ధమై ఉన్నటువంటి యొక్క అంశము కనుక హంస యొక్క ఆశ్రయంలో మనస్సును పెట్టి యుద్ధం ప్రకటించుట, అనాత్మపై యుద్ధం ప్రకటించుట, లోన చేరి ఉన్నటువంటి అనాత్మ భాగాలపై యుద్ధం ప్రకటించి వాటిని జయించే విధానముగా పోవటమే అది అందరికీ కూడా మరి చేరి ఉన్నటువంటి యొక్క అంశములో ఇక్కడ పరమాత్మ చాలా చక్కటి సన్నివేశాలను మనకి 3 భాగాలుగా చేసి అందిస్తున్నటువంటిది. ఇది గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశం. తేలిగ్గా దీన్ని తీసుకోరాదు. అనగా చూసినట్లయితే ఏమి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోషితుం అర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన అనేటువంటిది అటు దక్షిణాయన మార్గముగా ఒక అంశముగా మనం గతంలో స్మరించుకున్నాము. అట్లనే ఇటు దేహి నిత్యం అవధ్య దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాన్ని నత్వం శోచతం అర్హత చెప్పనంటూ స్వధర్మం అభిషావేచ నవికంపితం అర్హసి ధర్మ్యాత్తో హి యుద్ధాత్తో శ్రేయ అన్యత్తో క్షత్రియస్య న విద్యతే. యుద్ధము కంటే అన్యత్తు మరొకటి శ్రేయస్సు లేదు, మోక్షానికి మార్గం మరొకటి లేదనేటువంటి విధానముగా ఇటు నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి అంశం తెలియజేస్తూ మరి మధ్యలో ఆశ్చర్యవత్తు పశ్యతి, ఆశ్చర్యవత్తు వదతి, ఆశ్చర్యవత్తు శృణోతి అనేటువంటిది ఇది మధ్యలో చేరి ఉన్నటువంటి ఒకనొక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశము. దీంట్లో కొన్ని భాగాలు ఇంకా ఉన్నాయి, అవి కూడా మనం లోతుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.